ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులను, కలెక్టర్లను, కన్సర్న్ ఆఫీసర్లందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల గురించి ముఖ్యంగా మీరు 72 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిందే. అన్ని డిపార్ట్మెంట్స్, అందరు అధికారులు ఇంక్లూడింగ్ కలెక్టర్స్, డిపార్ట్మెంట్ హెడ్స్ మీ కంట్రోల్ రూమ్ లను అప్రమత్తం చేసి మొత్తం యాక్టివేట్ చేసుకోవాలి. అందరినీ 24/7 కంట్రోల్ రూమ్ లో ఉండి సమాచారాన్ని సేకరించి అప్పటికప్పుడు లోకల్ గా అప్రమత్తం చేసే పరిస్థితి చేసుకోవడానికి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంతాలను లోడింగ్ ఏరియాస్ కంటే కూడా మీరు అప్రమత్తంగా పెట్టుకొని వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసుకునే దాంట్లో ఉండాలి. అదేవిధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా నిరవధికంగా కమ్యూనికేషన్ ఉండాలి. ఎక్కడ ఏది జరిగినా కంట్రోల్ రూమ్ కి సమాచారం కావాలి. అదే విధంగా కంట్రోల్ రూమ్ నుంచి మళ్ళీ అక్కడ సంబంధిత కలెక్టర్లు కానీ సంబంధిత శాఖలకు ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ తోని సమాచారాన్ని పంచుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ మనం అప్రమత్తం చేయాలో కంప్లీట్ గా నిరవధికంగా 24/7 కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ ఉంటే మనం ముందస్తుగానే జరగాల్సిన సమస్యని కొంత మనము అడ్రస్ చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండి సమస్య వస్తుందంటే ఆ కుటుంబాలను తక్షణమే సేఫ్ జోన్ కి తరలించాలి. అదే విధంగా రిలీఫ్ క్యాంప్లను కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గానీ, మెడిసిన్స్ గానీ, ఏదైనా సమస్యలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి.